నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఇప్పుడు ఆదరిస్తారని ఎవరు ముందుకు రావద్దు దయచేసి మేడం గారు దగ్గరలో చేసేవా గారు స్వాగతం సామాజిక బాధ్యత కావాలి పల్లె పల్లెల్లో విద్యుత్ వెలుగులు రాష్ట్రాభివృద్ధికి ప్రతీకలు విద్యుత్ శాఖ తరఫున కష్టమయ్యే పరిస్థితి మనవి చేస్తే అందరూ అక్కడి నుంచి మళ్ళీ ఎలాగ ఒంగోలులోని సిపిడిసి ఎల్ఎస్సి కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చ్ సెంటర్ వరకు సాగింది అక్కడ మానవ ఆహారం ఏర్పాటు చేసి ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమన్నారు విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు విద్యుత్ పొదుపునకు సంబంధించి విద్యుత్ శాఖ ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు సిపిడిఎస్ఎల్ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు భవిష్యత్ తరాలకు సాంప్రదాయ ఇంధన వనరులను అందించాలంటే విద్యుత్తుని పొదుపుగా వినియోగించాలన్నారు ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 1.25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లేనన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫార్ రేటెడ్ పరికరాలని ఇచ్చేటప్పుడు ఆ లాసులు అన్ని కలుపుకొని మనం దాన్ని అందుకే అంత అత్యంత విలువైందిగా జాగ్రత్తగా వ్యవహరిస్తాను వల్ల వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం చేస్తున్నాను కాబట్టి దీన్ని అందరూ కూడా అనుసరించి పడదామని ఇప్పుడు ఈ కార్యక్రమం కంటిన్యూ చేయండి ఆఫీస్ వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్గా సెలబ్రేట్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్ డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్ ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్ సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుంచి 20 దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం దానిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థులకి కాలేజీ స్టూడెంట్స్కి విద్యుత్ పొదుపుపై కూడా అవగాహన కలిగించాలి ఆ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి ప్రగతికి కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రజల ఆశీస్సులతోనే శాసనసభ సభ్యునిగా విజయం సాధించాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు పొదిలిలో సిటీబీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు శ్మశాన వాటిక ఏర్పాటు చేసేట్లు చూస్తానని క్రిస్టియన్ సోదరులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని క్రిస్టియన్ సోదరులు ఘనంగా సత్కరించారు
శాసనసభ్యులు కేక్ కట్ చేసి అందరికీ పంచి తమ సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో భారీగా క్రిస్టియన్ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ఈ పదవిని సాధ్యమైనంత వరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా చేయాలన్నదే, ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోకుండా చేయాలన్నదే నా యొక్క ఆకాంక్ష. ఈ పదవి ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నాను. దానికి ఆ భగవంతుడు మీ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చి నా ఈ యొక్క 5 సంవత్సరాల ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బంది లేకుండా సాగేలా మీ అందరి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అలాగే ఆ రోజు గోడ విషయంలో పెద్దలు అడిగారు, అది పెద్ద సమస్య కాదని చేపిద్దామని చెప్పాను. అలాగే చేపించాను. మీరు అడిగినటువంటి బర్రెల గ్రేడ్కు సంబంధించినటువంటి విషయాలు కూడా తప్పకుండా పరిశీలిస్తాను. తప్పకుండా మాకంటూ ఎమ్మెల్యేల స్పెషల్ గ్రేడ్స్. జిల్లాలో మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకోసంకు వచ్చిన అర్జీలను సరైన రీతిలో గౌరవిస్తూ వారి సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వారి సమస్యకు సరైన విధంగా పరిష్కారం చేసి అర్జీదారులను సంతృప్తి పరిచేలా మీకోసం నిర్వహించాలని సూచించడంతో ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. శాఖల వారీగా ఉన్నతాధికారులతో టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా అర్జీలతో వచ్చిన ప్రజల వద్ద నుండి మెప్మా ఆర్పీలు ఏ శాఖకు సంబంధించిన సమస్యతో వచ్చారో తెలుసుకుని అర్జీదారులను ఆ శాఖ అధికారి టేబుల్ వద్దకు తీసుకువెళ్తారు. సమస్యను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ సమస్య పరిష్కరించే దిశగా ఉన్నదా లేదా అని పరిశీలించి అర్జీదారునితో పాటు అధికారి కలెక్టర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలియజేస్తారు. గతంలో కలెక్టర్, జేసీ, డిఆర్ఓ లాంటి అధికారులు అర్జీలు స్వీకరించిన ఆయా శాఖలకు పంపించారు. ఈ విధానంలో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతున్నందున కొత్త విధానానికి నాంది పలికారు. ఈ విధానం ద్వారా ముందుగానే సంబంధిత అధికారి అర్జీని పరిశీలించడంతో పరిష్కరించే అవకాశం ఉందో లేదో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారు. కనుక అర్జీలు వెంటనే పెండింగ్లో ఉండకుండా త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఈ విధానం ద్వారా కలుగుతుంది. అర్జీదారుడికి గౌరవపూర్వకంగా ఆహ్వానించి సావధానంగా వారి సమస్యను విని పరిష్కారం చూపాలన్న సీఎం చంద్రబాబు నాయుడు సూచనలను జిల్లా కలెక్టర్ ప్రథమంగా అమలు చేశారు. జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ప్రతి టేబుల్ వద్దకు కలెక్టర్ వెళ్లి ఏర్పాట్లను, పని విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో హెచ్ఓడిస్ అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు ఇది మీకోసం ఇది టోటల్ గా ఇప్పుడు డిఫరెంట్ గా జరగబోతుంది. ఎందుకంటే ముందు ఉన్న అర్జీదార్స్ ఫస్ట్ ఇక్కడే డైరెక్ట్ గా వస్తారు, తర్వాత హెచ్ఓడిస్ ని పిలుస్తాము, వారు దానికి సంబంధిత ఆఫీసర్స్ తో మాట్లాడి మనకి ఇక్కడ వచ్చి చెప్తారు. సో ఇప్పుడు నుంచి అలా ఉండదు. సో ఎవరైతే మనకు ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే అర్జీదారు వస్తారో వారికి ఫ్రీగా అక్కడ రాసుకోవడానికి బయట అరేంజ్ చేసి ఉన్నాము. తర్వాత వారికి లోపలికి వచ్చిన వెంటనే రెవెన్యూ, నాన్ రెవెన్యూ అని సెగ్రిగేట్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా అలా సెపరేట్ గానే చేస్తున్నాము. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. అక్కడ అయిన తర్వాత అక్కడ నుంచి వాలంటీర్స్ వాటిని లోపలికి పంపిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి డివిజన్ వైస్ పెట్టి ఉన్నాము. ఒక ఫామ్, ప్యాక్ ఫామ్ కూడా ఇచ్చి ఉన్నాము. ప్రీ ఆడిట్ ఆఫ్, ప్రీ అసెస్మెంట్ ఆఫ్ కంప్లైంట్. నేచర్ ఆఫ్ గ్రీవెన్స్ లో సర్వీస్ రిక్వెస్ట్, కంప్లైంట్, ఇండివిజువల్ ఆర్ గ్రూప్ అని 4 కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో గ్రూప్ కంప్లైంట్స్ సేమ్ థింగ్ అప్లికబుల్ టు రెవెన్యూ కంప్లైంట్స్ ఆల్సో. ఎక్కడైనా ఒక విలేజ్ లో నుంచి ఎక్కువ మంది వస్తున్నారంటే వారిని డైరెక్ట్ గా ఇక్కడికి పంపించండి. సేమ్ థింగ్ ఫర్, బికాస్ దట్ ఈస్ ఎ కామన్ రిక్వెస్ట్ ఉండవచ్చు. సో వాటిని ఇక్కడ డైరెక్ట్ గా ఎంటర్టైన్ చేస్తాము. సో ఇండివిజువల్ రిక్వెస్ట్ అయితే
ఫర్ నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ తో చెప్తున్నాము. ఇది ఆల్రెడీ వెదర్ ఇట్ ఈస్ ఏ సర్వీస్ రిక్వెస్ట్ ఆర్ కంప్లైంట్, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కార్డ్ పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ కట్ట మధుబాబును కందుకూరు ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సిఐ సిహెచ్ హజరత్తయ్య తెలిపారు. నిందితుడి నుండి 6 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచామన్నారు. సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసైన మధుబాబు కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు అన్నారు. ఆచూకీ దొరకకుండా ఉదయం పూట చోరీ చేయడం ఇతని ప్రత్యేకతని, తక్కువ సమయంలోనే చోరీ చేసి సంఘటనా స్థలం నుంచి పరారయ్యేవాడని చెప్పారు. కందుకూరు రూరల్ గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఈ నెల 2వ తేదీ సుందర్ నగర్కు చెందిన కుంచాల సునీత సుబ్బారెడ్డి ఫ్యాక్టరీలో పని నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సునీత కుమారుడు బీరువా పగలగొట్టి ఉండటాన్ని గమనించి చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఒంగోలు డిఎస్సి రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిఐ హజరత్తయ్య, ఎస్ఐ బి మహేంద్రలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితుడిని ఆదివారం కందుకూరు ఫ్లైఓవర్ దగ్గర అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును శాఖచక్యంగా ఛేదించిన సిఐ హజరత్తయ్య, ఎస్ఐ మహేంద్ర, ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా, సిహెచ్ శేషారెడ్డి, కానిస్టేబుల్ తిరుపతి స్వామి, కానిస్టేబుల్ సుమన్లను ప్రత్యేకంగా అభినందించినట్లు వివరించారు. ఎస్ఐ గారి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కందుకూరు అండర్ బైపాస్ వద్ద ఒక మనిషిని గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అని విచారిస్తే కట్టా మధుబాబు, తండ్రి బాబురావు, వయసు 27 సంవత్సరాలు, మాచవరం గ్రామం, కందుకూరు మండలం. ఇది మనకి సింగరాయకొండలోని సుందర్ నగర్లో 2/12/2024 తారీఖు ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో కుంచాల సునీత అని చెప్పి ఈమె ఎంఎస్ఆర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. మార్నింగ్ 8:30కి తాళం వేసుకొని ఎంఎస్ఆర్ ఫ్యాక్టరీ వెళ్తుంది. ఈవినింగ్ 4:30 బాబు చూస్తే తలుపు పగలు కొట్టి వాళ్ళు కొంత ప్రాపర్టీ పోవడం జరిగింది. దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగితే ఎస్ఐ గారి క్రైమ్ నెంబర్ 363 అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుమారు 5 గ్రాముల బంగారం అందులో థెఫ్ట్ అయింది. దాంట్లో మనకి ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగితే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనం ముద్దాయి గుర్తించడం జరిగింది. ఆ కేసులో ఎస్ఐ గారు ఎఫర్ట్స్ చేసి వారి సిబ్బందితో ఈరోజు ఈ కేసు ఇతను విచారించగా ఇదే కాక కొన్ని నేరాలను ఒప్పుకోవడం జరిగింది. క్రైమ్ కందుకూరు రూరల్ ఒక కేసు, గుడ్లూరు ఒక కేసు, అలాగే కందుకూరు టౌన్లో ఈ విధంగా పలు ప్రాంతాల్లో నేరాలు చేసి ఆ నేరాల్లో మనకి ఈ ముద్దాయి దొరకడం జరిగింది. మొత్తం సుమారు ఇతని దగ్గర నుంచి 6 లక్షల రూపాయల యొక్క సొత్తుని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసును ఇంకా త్వరతగతిన ఇన్ఫర్మేషన్ పెట్టి చేసినటువంటి ఎస్ఐ గారిని, అలాగే వాళ్ళ సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ బాషా గారిని, శేషారెడ్డి, తిరుపతి స్వామి, సుమన్లను ఎస్పీ సారు, డిఎస్పీ గారు ప్రత్యేక అభినందించి గోదాదేవి రచించిన పాసురాలు సమస్త వేద సారమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఒంగోలు గీతా మందిరంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభించారు. గోదాదేవి ఆవిర్భావం, శ్రీకృష్ణుణ్ణి పొందేందుకు ఆచరించిన తిరుప్పావై వ్రతం పాసురాల ప్రాశస్త్యాన్ని వివరించారు. మొట్టమొదటి పాసురంలోని అంతరార్థాలను తమ ఉపన్యాసం ద్వారా తెలిపారు. నేటి నుండి జనవరి 13వ తేదీ వరకు 30 రోజుల పాటు ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనం ఉంటుందని తెలిపారు. ముందుగా ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసుల్ని నిర్వాహకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. సమస్త పురాణంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఈ 30 నీకు నమస్కారం అమ్మా వెంకట స్వామి వారి మళ్ళీ పూయ ఏ వాసు ఆ విషయాలు 2 సంవత్సరాలుగా ఇదే మందిరంలో
తిరుప్పావై ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చక్కగా స్వామివారి మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, అదే సమయంలో ఆండాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తితోటి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ 30 రోజుల పాటు 30 పాసురాలని వింటూ ఉన్నారు. ఈరోజు 30 పాసురాలు వింటమే కాదు, గత నాకు తెలిసి 75 సంవత్సరాల పైన ఉంటుంది గీతా మందిరం ఏర్పాటు చేసి, అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక మంది మహిళలు ఈ గీతా పారాయణ చేస్తూ ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అనే అనొచ్చుది. చిన్న మందిరం అయినా కానీ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగానే సాక్షాత్తు విల్లిపుత్తూరులో అమ్మవారు అవతరించినట్టు విల్లిపుత్తూరు ఎలాంటిదో ఈ గీతా మందిరం కూడా అలాంటిది అని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు చేస్తున్నటువంటి విషయం, తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారికి తెలిసి మనల్ని అక్కడికి ఆహ్వానించి ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి అంతరార్థాలను కూడా వారికి తెలుసుకొని, అంటే మన ద్వారా మనం ఏం చెబుతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని గీతా మందిరానికి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం మధురైలోని తమకం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ది లెజెండ్స్ ఐకాన్ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఒంగోలుకు చెందిన సిద్ధా సూర్యప్రకాష్ రావును, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్గా నాగులుపలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన కొంచేటి వెంకట సురేష్ బాబును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆ మేరకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ ప్రకటించారు. 2024 బీసీఐ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఒంగోలు కేశవస్వామిపేటలోని ప్రసన్న చిన్నకేశవస్వామి ఆలయంలో హైదరాబాద్కు చెందిన నాదయోగ గాయని గాయకులు స్వామివారికి అన్నమాచార్య గీతార్చన గావించారు. ఆలయంలో స్వామివారి ఎదురుగా కూర్చుని పలు అన్నమాచార్య సంకీర్తనలు భక్తి పారవస్యంతో ఆలపించారు. నాదయోగ ఫౌండర్ నాగవర్ధని, గాయని గాయకులు శరత్ సంగీత్, ప్రజ్ఞ, జ్యోతిర్లత, గణేష్, కమల్ కిషోర్, శ్రీకాంత్, రవీంద్ర, సవితరాగం, సంతోషి, ఎన్ వెంకటేష్, వేదార్చన, ఎం శ్రీనివాసరావు తదితరులు కీర్తనలు ఆలపించారు. ఆలయ ఈవో రావెళ్ల శివశంకర్ నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు రామనాథాచార్యులు ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి వేదాశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఒంగోలులోని పురాతనమైన దేవాలయమైన ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని దర్శించుకోవటం నిజంగా తమ జీవితం ధన్యమైందన్నారు. తమకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించినందుకు ఆలయ కమిటీకి వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాదయోగ సభ్యులం. మేము హైదరాబాద్ నుంచి ఒంగోలుకి మా నాదయోగ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక ప్రదర్శన ఇవ్వడానికి వచ్చాము. అంటే మా పాటల ప్రదర్శన. అలాగే మేము ఈ రోజున ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి మేమంతా కలిసి, ఇది చాలా అతి పురాతనమైన దేవాలయం అని తెలిసింది. సో ఇక్కడ మేమంతా ఒక 5 అన్నమాచార్య కీర్తనల్ని స్వామివారికి సమర్పించుకున్నాము. చాలా భక్తిపూర్వకంగా చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ఈవో గారికి, అలాగే గుడి పూజారి అయిన రమణాథాచారి గారికి,
ఆశీర్వచనం ఇచ్చినందుకు మా అందరి తరఫున వారికి. అందరికీ నమస్కారం. మేము నాదయోగ సభ్యులం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చాము. 5వ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకోవడానికి. నూగుతోడి శరత్ బాబు గారు వారి ప్రోద్బలంతో, వారి కృషితో మేము మా సభ్యులే వాళ్ళు కూడా ఇక్కడ ఒంగోలులో జరుపుకోవడానికి వచ్చాము. నిన్న ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరుపుకోవడం జరిగింది. చాలా బాగా జరిగింది. అందరూ చాలామంది వచ్చి వీక్షించారు, యూట్యూబ్లో కూడా వీక్షించారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం. ఆ తర్వాత ఈరోజు మేము ఇక్కడికి స్వామిని చెన్నకేశ్వర స్వామి గుడికి వచ్చాము స్వామిని దర్శించుకోవడానికి. స్వామి సన్నిధిలో 5 కీర్తనలు, మాకు నచ్చిన కీర్తనలు పాడుకోగలగడం మా సద్భాగ్యం. ఇంతటి అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించిన క్రిస్మస్ పర్వదినాల్లో భాగంగా ఒంగోలు జేఎంబీ సంఘం ఆధ్వర్యంలో జూనియర్ చర్చ్ ఫ్రీ క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. సంఘ కాపరి రెవరెండ్ జాన్ కెన్నడీ వాక్య సందేశం అందజేశారు. పిల్లకాయలు ఎదిగియాలంటే వాళ్ళు మన సంఘ వాళ్ళతోటి మన నాయకుల్ని పోషించాలా. మరి అందరూ చక్కగా దేవుని పిల్లలకు దేవుని కీర్తనలను సంఘ క్వయర్ బృందం అద్భుతంగా ఆలపించారు. క్రిస్మస్ పర్వదినాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలని సంఘ సెక్రటరీ యాదాల రాజశేఖర్ తెలిపారు. జేఎంబీ సంఘ చైర్మన్ పద్మజ్యోతి, ట్రెజరర్ జి జాస్మిన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాన్ కావ్య కళ్యాణి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తు పుట్టుక నాటిక ప్రదర్శించారు. దేవుని వాక్యం జోడైనప్పుడు ఎవరు కూడా నిలవలేరు. అటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మ కార్యములు దేవుడు జరిగిస్తాడు. అందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుతూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి మన సంఘ సెక్రటరీ గారు పెద్దలు యాదాల రాజశేఖర్ గారికి, అదే రీతిగా సండే స్కూల్ జనరల్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి టి రూత్మర్సి కృపాదానం గారికి, సూపరింటెండెంట్ గారు అయినటువంటి శ్రీ పులుకూరి జోసఫ్ గారికి, కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి శ్రీమతి జూడీ వినూత్న గారికి హృదయపూర్వకంగా వందనాలు. ప్రీ క్రిస్మస్ కార్యక్రమాలు చిన్న బిడ్డల మధ్య, యవనస్తుల మధ్య, వృద్ధుల మధ్య అనేక సందర్భాల్లో ఈ క్రిస్మస్ కార్యక్రమాలు వేడుకలుగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపు 25, 24 క్యాండిల్ లైట్ సర్వీస్, 25 క్రిస్మస్, 29న జరగబోయేటువంటి కుటుంబాలతో కూడినటువంటి కృతజ్ఞత ఆరాధన, 30న బాప్తిస్వాలు, 31న వాచ్ నైట్ సర్వీస్, 1వ తారీఖున నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా Christmas tree, the whole evening,
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి మనిషిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే, కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.